అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి వృషభ రాశి వారి గురించి తెలుసుకునేటటువంటి ముఖ్యమైన అంశాలు. అసలు ఇంత అదృష్టాన్ని మీ సొంతం చేయబోతున్నటువంటి ఒక దేవత ఉంది. ఆ దేవత ఎవరో మీరు తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. అలాగే ఆనందిస్తారు. మీకు అదృష్టాలతో పాటు మంచి శుభవార్తలను, మీరు కోరినటువంటి కోరికలను నెరవేర్చేటటువంటి ఆ తల్లి గురించి ఈరోజు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే ఈరోజు మీరు ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రతి మాటను వింటున్నారంటే అది అస్సలు యాదృచ్ఛికం అనేది కానే కాదు. మీ మనసులో ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క ఆలోచనను బయట పెట్టబోతుంది ఆ తల్లి. అలాగే ఆమె ఎవరు, ఆమె మీకోసం ఎంత సహాయం చేయబోతుంది, ఎన్ని కోరికలు మీకు నెరవేర్చబోతుందనే విషయాల గురించి, అలాగే ఈ సంవత్సరం మీరు పొందేటటువంటి అఖండమైనటువంటి అదృష్టాలు, శుభవార్తలు, ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకున్నట్లయితే నివ్వెరపోతారు. మరి ఇంతకీ వీడియోలోకి వెళ్లే ముందు మాదొక చిన్న విన్నపం అండి. ఇంతవరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను ప్రెస్ చేయండి. మేము పెట్టేటటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ రోజున మీకు ఇష్టమైనటువంటి మీ యొక్క ఇష్టదైవాన్ని ఒకసారి మనసులో తలుచుకొని ఈ రాశి వారి గురించి చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా ప్రశాంతంగా వినండి. ఇక ఈ రాశివారు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకక చాలా సంవత్సరాల నుండి ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ రాశివారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం, ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుందండి. ముందుగా మనం ఈ రాశివారి మనస్తత్వం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత రాబోయేటటువంటి శుభవార్తలు ఏమిటి, అలాగే మీకు కోరినటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి ఆ తల్లి ఎవరనేది కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరి ఈ రాశివారి మనస్తత్వాన్ని గనక చూసినట్లయితే మీరు చాలా స్థిరంగా ఉంటారు. మీ ఆలోచనల్లో, నిర్ణయాల్లో ఒక స్థిరత్వం ఉంటుందన్నమాట. అంటే పైకి చాలా గంభీరంగా కనిపించినప్పటికీ లోపల చాలా ఆనందంగా, ఉల్లాసంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు ఆనందపడిపోయేటటువంటి మనస్తత్వం ఇది. అపారమైనటువంటి ప్రేమతో ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల, స్నేహితుల పట్ల, నచ్చిన వారి పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతను చూపిస్తారు. ఇక మీలో దృఢత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి బాగా కట్టుబడి ఉంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకించినా వెనకడుగనేది వేయరనమాట. అంచెలంచెలుగా గొప్ప నమ్మకాన్ని కలిగి ఉంటారు. దాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు ఎన్నో రకాలుగా, అంటే ఒకరిని నమ్మారంటే గుడ్డిగా నమ్మేస్తారు. కానీ ఒకసారి నమ్మకం పోతే మరలా తిరిగి పొందడం చాలా కష్టం మీ దగ్గర. ఇక మీరు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపంతో ఉంటారండి. మీ కళ్ళల్లోనే ప్రత్యేకమైనటువంటి తేజస్సు ఉంటుంది. ముఖంలో మంచి గొప్ప వర్చస్సు ఉంటుంది. చూడడానికి అందంగా ఉంటారు. మాట్లాడడానికి కూడా చక్కగా సృష్టంగా మాట్లాడతారు. అంటే ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేలాగా మాట్లాడతారనమాట. అలాగే మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది, స్పష్టత ఉంటుంది. అవతల వాళ్ళు చాలా సులభంగా మీ మాటలకు ఆకర్షితులవుతారు. అంటే అవతల వాళ్ళు మాటల్లో, ప్రవర్తనతో ఇట్టే ఆకర్షించేటటువంటి శక్తి మీకుంటుంది. అందుకేమో తెలియదు కానీ ఇతరులు చూడగానే వారి కష్టాలను కూడా మీతో పంచుకోవాలనుకుంటారు. మంచి ఎక్కువగా ఓపిగ్గా ఎదుటి వ్యక్తులకు సలహాలు ఇవ్వడానికి, ఎదుటి వ్యక్తిలో ధైర్యాన్ని నింపడానికి మీరు ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తూ ఉంటారు. స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితుల కోసం త్యాగం చేస్తారు. అలాగే మీకు స్నేహితుల జాబితా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరితో కూడా కలిసిపోతారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే సాటని చెప్పుకోవచ్చు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం అనేది మీకు అస్సలు నచ్చదు. చాలా ప్రశాంతంగా ఉంటారు. బయటకు ఎంత కోపంగా ఉన్నప్పటికీ లోపల ప్రశాంతంగా ఉంటారు. అనవసరమైనటువంటి గొడవలకు, వాదనలకు దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఇక మీ యొక్క శక్తి సామర్థ్యాల గురించి మీకు పూర్తి అవగాహన ఉంటుంది. అంటే మీరేంటి, మీ బలహీనత ఏంటి అనేది మీకు బాగా తెలుసనమాట. అంటే కొంచెం నిస్సహాయత స్థితిలో ఉన్నప్పటికీ మీకు వెంటనే దాని నుండి కోలుకునేటటువంటి శక్తి కూడా ఎక్కువే మీకు. అలాగే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడరు. కుటుంబం కోసం కానీ, లేదంటే మీ అభివృద్ధి కోసం కానీ, ఇలా కఠినంగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురైనప్పటికీ ఏమాత్రం ఆలోచించరనమాట. క్రమశిక్షణకు పెట్టింది పేరు. ప్రతిదీ కూడా ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం జరగాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండనే ఉండరు. అది చిన్న పనైనా, పెద్ద పనైనా చక్కని ప్రాధాన్యత ఇస్తారు. ఇక మీరు మీ పనిని హృదయపూర్వకంగా మనసు పెట్టి మరీ చేస్తారు. అందుకే మీరు చేసే పనుల్లో నాణ్యత, ఒక పరిపూర్ణత కనిపిస్తుందన్నమాట. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు. మీకు శక్తి ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడానికి వెనుకాడరు. ఇక దయ, క్షమాగుణం కూడా ఎక్కువే మీకు. ఎవరినైనా మోసం చేసినా, బాధ పెట్టినా అటువంటి వ్యక్తులను అస్సలు క్షమించరనమాట. ఒకవేళ క్షమించినప్పటికీ కూడా తిరిగి మరల వారి వారిని మీ జీవితంలోకి అంగీకరించరు తొందరగా. చాలా మొండిగా వ్యవహరిస్తారు కొన్ని సందర్భాల్లో.
ఇక మీకు ఆత్మీయులు కూడా ఎక్కువగా ఉంటారు. మీరు మన్నించి అంటే ఏదైనా కానీ మన్నించేటటువంటి గుణం ఉంది. అలాగే కోపం వస్తే ఒక మాట అనేసి వెంటనే వారితో ఏదైనా కానీ ఇది కరెక్ట్ కాదు, ఇలా చేస్తే మీకు భవిష్యత్తులో ఏది కూడా బాగుండదు అని చెప్పి వ్యతిరేకించేటటువంటి ధైర్యం కూడా మీకు ఎక్కువే. మృదువుగా మాట్లాడతారు, కఠినమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఇలా చాలా రకాల ఎక్కువగా అంటే మంచి ఉంటుంది మీ దగ్గర, చెడు ఉంటుంది. ఈ 2 కూడా బ్యాలెన్స్ చేసుకొని ఉంటారు. ఎక్కువగా మంచికి ప్రాధాన్యత ఇస్తారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు, విశ్రమించరు. ఏంటంటే ఈరోజు మనం ఈ పని చెయ్యాలి అని చెప్పి మీ మైండ్‌లో ఒకటి ఫిక్స్ అయ్యారనుకోండి, అది ఏ టైం అయినా కానీ చేసేస్తారనమాట. అలా పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన మీరు అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటారు. మీకు పక్షపాత ధోరణి అనేది ఉండదనమాట. ధనిక, పేద, కుల, మత ఇటువంటి భేదాలు ఎక్కువగా ఉండవు. సమానంగా చూస్తారు అందరినీ కూడా. మంచి మనస్తత్వం అనమాట. ఇక ఈ రాశి వారికి సహనం కూడా ఎక్కువే. అన్ని రాశుల్లో కల్లా కూడా ఎక్కువగా సహనం కలిగినటువంటి రాశి ఏదైనా ఉందా అంటే అది మీరే. జ్యోతిష పండితులు సైతం ఇలాగే చెబుతున్నారు. అయితే కొంతమంది అంటే కొంతమంది వ్యక్తుల వలన మీరు చాలా వరకు మోసపోయారండి. చాలా రకాలుగా పోరాడారు. అలాగే వారితో యుద్ధం చేయాల్సినటువంటి ఒక సమయం కూడా ఏర్పడింది. అంటే యుద్ధం అంటే హోరాహోరీగా ఏదో కత్తులతోనో ఇంకా ఇలా కాదు. ఒక తెలియనటువంటి మానసిక వేదన వారి వలన అనుభవించారు. నమ్మిన వ్యక్తులు ఎక్కువగా మోసం చేయడం, పదే పదే మిమ్మల్ని కిందకి దిగజార్చాలని చెప్పి చూడటం, మీరు ఎంత ఎదుగుతున్నా కూడా ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం, మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేయడం, ఇటువంటివి మిమ్మల్ని ఒక సమయంలో ఒక సందర్భంలో చాలా వరకు కృంగతీశాయి. మరలా వాటి నుండి మీరు బయటపడటానికి చాలా కాలం పట్టిందనే చెప్పుకోవచ్చు. కృతజ్ఞతా భావాన్ని మర్చిపోయేటటువంటి వ్యక్తులు ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారు. అంటే మీ ద్వారానే మేలు పొంది, మీ ద్వారానే అన్ని రకాలుగా సహాయ సహకారాలను పొంది ఈరోజు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా మిమ్మల్ని పక్కన పెట్టేశారనమాట. మీకు పోటీగా అంటే మీకు పోటీతత్వం ఉంటే మీకు ఒప్పుకుంటారు, కానీ మీకంటే మేమే ఎక్కువగా అన్నట్లుగా వారు వ్యవహరించడం, వారి తీరు, వారి యొక్క కోపం, గర్వం ఇవన్నీ కూడా మీకు నచ్చడం లేదు. నా దగ్గర ఆసరా పొంది, నా దగ్గర సహాయ సహకారాలు పొంది ఈరోజు నన్నే పక్కకు తోసేశారే అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి వేదన చాలా వరకు మిమ్మల్ని కృంగతీసేయడానికి గురి చేశాయి. ఇక ఈ సంవత్సరంలో అయితే మీ జీవితం అనేది కొంతమేర అంటే ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలకు కొంతమేర చెక్ అనేది పెట్టబోతున్నారు. చాలా వరకు సమస్యలు, వేదనలు, ఒంటరితనంగా ఫీల్ అయిపోయి నిద్రలేనటువంటి రాత్రులు ఎన్నో రకాలుగా పొందారండి. తెలియనటువంటి ఒక వేదన అనేది మీ మనసు చుట్టూ కూడా ఆవరించిపోయి ఆ చీకటి కోణం నుండి మీరు బయటపడలేక చాలా వరకు కూడా బాధను అనుభవించారు. ఈ బాధను ఎవరితో అయినా చెప్తే ఎవరైనా మనల్ని ఇంకాస్త ఎక్కువగా అంటే మన బలహీనత గురించి తెలుసుకొని మనల్ని ఇంకాస్త ఇబ్బంది పెడతారేమోనని తెలిసి మీ మీ లోపల మీకు మీరే యుద్ధం చేసుకున్నారనే చెప్పుకోవచ్చు. కొన్ని సంఘటనలు అలా ఉన్నాయన్నమాట. వీటిని ఇక గుర్తు చేసుకోకండి. మీ కుటుంబ సభ్యులకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. మీకు ఏదైతే ఇష్టమో ఆ పనులు చేయడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఎక్కువగా మీరేంటంటే మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఎటువంటి సమాజంలో ఉన్నామంటే మనం ఎక్కడ బాగుంటే ఎదుటి వ్యక్తులు ఓర్చుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటున్నాం. అంటే మనం ఒక రూపాయి సంపాదించినా మనం సంతోషంగా ఉన్నా కూడా ఆఖరికి చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఆహా, వాడికేంలే ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, కుటుంబంలో ఏ బాధ లేదు, లోటు లేదు, చక్కగా వాళ్ళ పిల్లలు చూస్తే బుద్ధిమంతులు, వాడికేమి అన్నట్లుగా మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఒక నరదృష్టి కావచ్చు, లేదంటే ఒక మన మీద ఈర్ష్యాద్వేషాలతో కావచ్చు ఇలా రగిలిపోతూ ఉన్నారనమాట. పైకి మాత్రం బాగున్నావా, మీరు బాగుండాలి, అది ఇది అని చెప్పి మాట్లాడతారు. కానీ మనతో ఇలా మాట్లాడి మన వెనక మాత్రం వీడెప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు, నా జీవితం ఏంటో ఇలా నీరుగారిపోతూ ఉందని చెప్పేసి లోపల కృంగిపోతూ వాడు ఒక రకమైనటువంటి వేదనను మన గురించి ఆలోచిస్తూ లేనిపోని నిందలు, లేనిపోని అసూయ ద్వేషాలు పెంచుకోవడం వల్ల ఆ నరదృష్టి ప్రభావం కూడా మనకు తగులుతున్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి ఒక ఆదివారమో లేదంటే అమావాస్య నాడైనా మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి చేత, ఎవరన్నా నాయనమ్మ తాతమ్మలు ఉంటారు కదండి, వారి ద్వారా చక్కగా మనకున్నటువంటి దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు. ఉప్పుతోనో లేదంటే ఎర్ర నీటితోనో ఇలా మనకున్నటువంటి దృష్టి దోషాలను తీసేసుకోవాలన్నమాట. వాటి వల్ల చాలా వరకు కూడా ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి నరదృష్టి నుండి మీరు బయటపడితే చాలా వరకు మీ పనుల్లో మీరు చక్కగా చాకచక్యంగా సులువుగా ఏమాత్రం కూడా నీరసంగా లేకుండా, అంటే కొంతమంది నరదృష్టి వల్ల ఏంటంటే కొంతమందికి నీరసం ఆవరిస్తుందండి. చేయాలనిపించినా కూడా ఆ పనిని చేయబుద్ధి కాదు. ఇటువంటివన్నీ కూడా నరదృష్టి ప్రభావం అనమాట. ఈ నరదృష్టి నుండి మీరు బయటపడండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే నుదుటిన సింధూరాన్ని ధరించండి. అయితే ఇక విషయానికి వస్తే ఈ సంవత్సరంలో మీకు
మీకు అడుగడుగున ఈ సంవత్సరమే కాదండి, మీరు పుట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా మీకు ఎన్నో అపాయాలు, ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ, ఎన్నో సమస్యల్లో మీరు ఇరుక్కున్నప్పటికీ కూడా వాటి నుండి సునాయాసనంగా మీరు దాటుకొని ఇప్పటి వరకు ఇలా నిలబడ్డారంటే, మీకు ఒక దేవత యొక్క అండదండ, అలాగే ఆ దేవత యొక్క సహాయ సహకారాలనేవి మీకు అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ఈరోజు నిలబెట్టడానికి, ఈరోజు మీరు పడిపోకుండా నిలబడడానికి కారణమైనటువంటి ఒక దేవతను మీరు మర్చిపోతున్నారు. మరి ఇంతకీ ఆ దేవత ఎవరు? అసలు ఆ దేవత మనకింత ప్రాధాన్యత ఎందుకు కల్పిస్తుందనేది తెలుసుకున్నట్లయితే, మన యొక్క పితృదేవతలు ఉంటారండి. ప్రతి ఒక్కరికి కూడా పితృదేవతలు అనేవారు ఉంటారు. కాబట్టి పితృదేవతలు ఉండడం ఎంతవరకు వాస్తవమో, మన ఇంటి కులదేవత అనేది ఆమె యొక్క అనుగ్రహం అనేది మనపై ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి కాపాడడం అనేది కూడా వాస్తవం అనమాట. మనం ఆమెను పూజించినా, పూజించకపోయినా, అసలు ఆమె ఎవరో మనకు తెలియకపోయినప్పటికీ కూడా మన ఇంటికి, ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆరాధ్య దైవం, కులదైవం అనేది ఉంటుంది. అంటే మన పెద్దల నాటి పూర్వీకులు, తాతల కాలం నాటి వారు పూజించి ఉంటారనమాట. కాబట్టి వారి యొక్క పూజా ఫలితం అనేది మన వంశపారపర్యంగా అది కాపాడబడుతూ వస్తుంది. కాబట్టి ఆ విధంగా మన వంశాన్ని, మన పిల్లలను, మన కుటుంబాన్ని కాపాడుతున్నటువంటి ఆ కులదేవతను మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి చెప్పండి? మనం ఏమీ చేయవలేదండి. కనీసం ఆమె ఎవరో తెలుసుకొని, ఆమె గురించి తెలుసుకొని, ఆ తర్వాత ఆమెకి ఏదైనా కానీ ఒక ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించండి. అంటే ఒక పూజ చేయడమో, ఆమె పటం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజ చేయడమో, లేదంటే ఆమె నామస్మరణ జపించడమో, ఇలా ఏదో ఒక విధంగా మనకు తెలియనటువంటి మన పెద్దల గురించి అడిగి తెలుసుకొని, మనకు తెలియని మన పిల్లల వారి భవిష్యత్తు కూడా బాగుండాలి కాబట్టి వారికి కూడా తెలియజేసి, వారితో కూడా ఆమె నామస్మరణ కానీ, ఆమె పూజ కానీ చేయడం వలన మనకి ఇంకాస్త ఎక్కువగా బాగా కలిసొస్తుందనమాట. అయితే ఆ దేవతను ఎలా పూజించాలి అనే విషయాలను కూడా మీరు తెలుసుకోవాలి. మీ ప్రథమ కర్తవ్యం కూడా ఇది. ఇక ఇప్పటి వరకు అయితే ఆర్థికంగా మీరు ఎంతో కొంత నష్టపోవడం జరుగుతూ వచ్చింది. మీరు గమనిస్తే రాశిచక్రంలో అన్ని రాశుల్లో కల్లా కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక పరంగా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం మీరే. కాబట్టి మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు మరి ఏ రాశి వారు కూడా పడలేదనే చెప్పుకోవచ్చు. కానీ మీరు ఇంకా తేరుకోలేకపోయారండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. దీనికి ప్రధాన కారణం మీ కులదైవాన్ని మీరు మరిచిపోవడం. ఆ దేవతకు చేయవలసినటువంటి సేవలను చేయలేకపోవడం. కులదైవాన్ని మీరు మర్చిపోతే మీకు తెలియకుండానే చాలా ఇబ్బందులు జరుగుతూ వస్తాయి. మీరు అనుకున్న పనులు మధ్యలో ఆగిపోతాయి. వివాహం ఆలస్యం అవుతుంది. సంతానం కలగడంలో జాప్యం జరుగుతుంది. ఇంట్లో అనవసరమైనటువంటి గొడవలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనకి ఈ కష్టాలకు అసలు కారణం అనేది తెలియక కొన్ని రకాలుగా సతమతం అవుతూ ఉంటాం. ఎందుకు మనకెప్పుడు ఇలా జరుగుతుందని చెప్పి ఆలోచనలో పడిపోతూ ఉంటాం. అందుకే మీరు వెంటనే మీ పెద్దలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ కులదైవం ఎవరు? కులదైవానికి సంబంధించి ఏం చేయాలి? ఎలా పూజ చేయాలి? అలా తెలుసుకొని ఒక శుభ్రమైనటువంటి ప్రదేశంలో ఆమెను పెట్టి నిత్యం పూజించుకోండి. కనీసం మీ కులదైవం పేరేమిటైనా కనుక్కోండి. అసలు ఆమె ఎవరు? అలా తెలుసుకొని ప్రయత్నం మీరు స్టార్ట్ చేస్తే కనుక ఈరోజు ఒకవేళ మీరు ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రతి పాటను విన్న తర్వాత ఆమె ఎవరనే సందేహం మీకు వస్తుంది. ఆమె ఎవరా అని చెప్పి తెలుసుకునేటటువంటి ప్రయత్నం మీరు మొదలు పెడితే ఆమె మీకు వెన్నంటే ఉండి సహాయం చేస్తుంది. నా బిడ్డ నన్ను తెలుసుకోవాలనేటటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి నేను ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చెప్పి ఆమె కూడా అనుకుంటుంది. మన మనసులో ఎప్పుడైతే మనం ఈ నిర్ణయం తీసుకుంటామో, ఎప్పుడైతే ఆమెకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మనం డిసైడ్ అవుతామో, అప్పుడు ఆమె కూడా మనల్ని తప్పకుండా కాపాడుతూ ఇంకా ఎక్కువగా ఆశీర్వాదం ఇస్తుంది. కాబట్టి ఈ రోజున ఇప్పుడే మీకు తెలియకపోతే మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా కులదైవం, ఇంటి దైవం అని ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్రయత్నం అయితే చేయండి. ఆమెకి తగిన నైవేద్యాన్ని సమర్పించండి. ఇలా చేసి చూడండి మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు మీ కులదైవానికి సంబంధించిన ఎటువంటి పనిలో అయినా కానీ మీరు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేయకండి. అలా చేయడం వలన మీకు అస్సలు మంచిది కాదు. నిర్లక్ష్యం చేయడం వలన ఏంటంటే మీకు మంచి అనేది జరిగినప్పటికీ అది ఎక్కువగా మీకు మనశ్శాంతిని ఇవ్వదనమాట. కాబట్టి పెద్దవాళ్ళను అడిగి తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో ఆ పద్ధతిని అనుసరించండి. అలాగే మీకు తెలిస్తే మీ యొక్క కులదైవం ఎవరనేది తప్పకుండా మీ మనసులో ఒక్కసారైనా ఆమె పేరును తలుచుకోండి. అలాగే మీకు అంటే కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్మే అలవాటు ఉంది. ఎప్పుడూ కూడా పక్క వాళ్ళను బాగా సులభంగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓపెన్గా అందరితో షేర్ చేసుకుంటుంటారు. ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు చాలా సంవత్సరాలుగా ఇదే ధోరణితో ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుండి పక్కా ప్రణాళికతో ఈ సంవత్సరం నిండైనా నెగిటివ్ ఎనర్జీ మీ మీద పడకుండా మీరు చేసేటటువంటి పని చివరి నిమిషంలో ఆగిపోకుండా చూసుకోండి. ఎప్పుడు చూసినా ఎంతో శ్రమ అనేది చేస్తూ ఉంటారు. ఒక పనిని ఎంతో శ్రద్ధగా కష్టపడి చేస్తూ ఉంటారు. లాస్ట్ మూమెంట్లో ఏమిటంటే అది మీకు విఫలమవుతుంది.
అవుతూ వస్తుంది. దానికి కారణం ఏమిటంటే మీ ఓపెన్‌నెస్ అండి. ఎప్పుడూ కూడా ఏ పనైనా కానీ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు వెంటనే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉండడం మెయింటైన్ చేయండి. తర్వాత కష్టపడి ఆ పనిని పూర్తి చేయండి. మీ మీద మీరు నమ్మకం విడిచిపెట్టుకోకండి. దైవం మీద, కులదైవం మీద నమ్మకం పెట్టుకొని ఏ పనైనా స్టార్ట్ చేయండి. విజయవంతంగా పని పూర్తయిన తర్వాత అప్పుడు ఏదో జరిగిందని చెప్పి, దానివల్ల ఏదో ఒక రూపాయి వస్తుందని చెప్పి, మీకు బాగా సన్నిహితులో లేదంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! వారితో షేర్ చేసుకున్నా కూడా ఇబ్బందనేది ఉండదు. కాబట్టి ఈ విధంగా చేయండి. ఇక ఈ రాశివారు ఎంతో ఖచ్చితత్వంతో పనిచేస్తారు. ఎంతో కష్టపడబోతున్నారు. మీ టాలెంట్‌కి కొదవనేది ఉండబోతుందండి. అంటే మీరు ఎంత పని చేసినా కానీ ఆ టాలెంట్‌కు మరింత విజయం జోడించుకొని ఈ సంవత్సరంలో మీరు పొందేటటువంటి అదృష్టాలు ఎంతో కాలంగా మీరు వేచి చూసినటువంటి శుభవార్తలన్నీ కూడా ఒకసారిగా మీ తలుపు తడతాయి. అంటే ఎవరి సపోర్ట్ లేకుండా చాలా సందర్భాల్లో మీరు నిరాశకు గురయ్యారు. అయితే మీకు తెలియనటువంటి ఒక శక్తి, ఆ దైవానుగ్రహం అనేది ఈ సంవత్సరంలో మీకు ఏ నెలలోనైనా కానీ అఖండమైనటువంటి అదృష్టాన్ని భగవంతుడు మీకు కురిపించబోతున్నాడు. చాలా రకాలుగా చాలా సమస్యలు మీరు అనుభవించారు. మీ కర్మ ఫలితాలన్నీ కూడా తీరబోతున్నాయి. కర్మ ఫలితాలన్నీ కూడా తీరి భగవంతుడు మీకు మంచి చేయబోతున్నాడనే చెప్పుకోవచ్చు. మీరు చేసినటువంటి పుణ్యఫలాలు, మీరు చేసినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మీకు గొప్ప శుభవార్తల రూపంలో మీ తలుపు తడతాయి. భగవంతుడు మీకు రిటర్న్ గిఫ్ట్ అయితే తప్పక ఇస్తాడండి. కాబట్టి ఈ సంవత్సరంలో ఎప్పుడైనా కానీ మీరు వినేటటువంటి శుభవార్తలు మీ జీవితానికి శాశ్వతంగా ఉండబోతాయి. అంటే అది వివాహ సంబంధం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఇలా మీరు ఏ కోరిక అయితే కోరారో భగవంతుని, ఆ కోరిక పరంగా మీకు అన్ని రకాల శుభవార్తలైతే తప్పకుండా వస్తాయి. అయితే ఈ శుభవార్తలు వచ్చినప్పటికీ కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బు కాదండి. డబ్బు కంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే మానసిక ప్రశాంతత. అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో శని అన్నట్లు మనకన్నీ ఉంటాయి. మానసిక ప్రశాంతత తప్ప. కాబట్టి మనకు మానసికమైనటువంటి ప్రశాంతత చాలా ఇంపార్టెంట్. అదే మనకు ఆరోగ్యం. అదే మనకు ఐశ్వర్యం. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం మీకు నచ్చినటువంటి పనులు చేయండి. నెగిటివ్ ఆలోచనలు చేయకండి. నెగిటివ్‌గా ఏది ఆలోచించకండి. ఎదుటి వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. మీరు ఇబ్బందుల్లో పడకండి. మీకు నచ్చినటువంటి పనులు అంటే ఏదైనా సంగీతం వినడమో, లేదంటే ఎవరితో అయినా స్నేహితులతో సరదాగా గడపడమో, లేదంటే మీ పనుల్లోనే కొంత సమయాన్ని కుటుంబానికి అంటే కుటుంబం కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించడం, పిల్లలతో కాసేపు స్పెండ్ చేయడం, బయటకు ఏదైనా కానీ చక్కగా ఏదన్నా మీకు ఇష్టమైనటువంటి పార్కులకు వెళ్ళడం, దేవాలయాలను దర్శించడం, ఇటువంటివి చేయడం వలన మీ మనసు అనేది పూర్తిగా కుదుట పడుతుంది. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కూడా ఈ సంవత్సరంలో మీకు ఎక్కువగా లేవండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే అందరికీ వస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు, తలనొప్పి ఇటువంటివి తప్పకుండా వస్తాయి. అయితే మీకు కొంత చిరాకుగా అనిపిస్తుంది అలాంటి సమస్యలు. కాబట్టి పెద్ద సమస్యలైతే ఏమీ లేవు. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మీరు ఈ సంవత్సరంలో మంచి అఖండమైనటువంటి విజయాన్ని అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా మీ జీవితంలో మీకు తెలియనటువంటి ఆ కులదైవం అనేది మీకు మరిన్ని ఎక్కువగా అవకాశాలను ఇవ్వాలని, మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేయాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈ వీడియోలో చెప్పినటువంటి వివరణ మీకు నచ్చితే తప్పకుండా పక్కనే ఉన్నటువంటి హైప్ బటన్ మీద క్లిక్ చేసి మరికొంతమందికి ఈ రాశి వారికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి.